అంటే హీఈస్ అన్ ఎంటర్టైనర్, హీఈస్ అన్ ఆల్రౌండర్, హీఈస్ ఎ మూడ్ చేంజర్. అంటే ఎవరు డల్గా ఉన్నా కూడా వాళ్ళ మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో డెఫినెట్గా నాకు ఆ పరంగా అయితే సన్నీ బాగా నచ్చాడు. అది ఇప్పుడు నీకు కూడా చెప్తా చూడు, షణ్ముఖ్ ఇన్స్టా పేజ్లో షణ్ముఖ్ విజేత, షణ్ముఖ్ విన్ అవ్వకపోతే బిగ్ బాస్ ఫేక్ అంటారు. శ్రీరామ్కి సంబంధించిన ఇన్స్టా పేజ్లో, శ్రీరామ్కి సంబంధించిన పేజెస్లో శ్రీరామ్ గెలకపోతే బిగ్ బాస్ ఫేక్, శ్రీరామే విన్నర్ అంటారు. బిగ్ బాస్ ప్రోమో కింద ఎవరు విన్నర్ అంటున్నారు అనేది ఇంపార్టెంట్. అక్కడ సన్నీయే వస్తుంది. ఇక నాకంటే చెప్తున్నా కదా ఆల్రౌండర్. నాకైతే డెఫినెట్గా సన్నీలో ఆ ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ బాగా నచ్చాయి. డెఫినెట్గా ఇప్పుడు ఒక మనిషిని ఫర్దర్గా మనం రెస్పెక్ట్ చేయాలి అంటే ఆ మనిషి ఎలాంటి యాటిట్యూడ్తో ఉంటాడు, మనం దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఒక పక్కింటి కుర్రాళ్ళలాగా మనలో ఒకళ్ళలాగా నాకు అలా అనిపించాడు సన్నీ. అయితే షణ్ముఖ్ ప్రతిదానికి అప్సెట్ అవ్వడం, మూడ్ ఆఫ్ అవ్వడం ఇవన్నీ నాకు కొంచెం నచ్చలే. అది రిలేషన్షిప్ అనద్దులేండి అన్న, అంత పెద్ద పదం ఎందుకు. కానీ జస్ట్ ఫ్రెండ్షిప్ ఏంటంటే వాళ్ళ కల్చర్ మేబీ అలాంటిదేనేమో, బట్ మనకు అది ఎక్కట్లేదేమో. కానీ ఎందుకంటే వాళ్ళు ఇన్ఫినిటంలో చేస్తుంటారు, అందరూ ఒక చోట ఆఫీసుల్లో తిరుగుతుంటారు, కొన్నిసార్లు పార్టీస్కి వెళ్ళడం ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా డెఫినెట్గా. సో దీనివల్ల మేబీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కల్చర్లో హగ్స్ ఎక్కువ ఉండొచ్చేమో, బట్ మనకు అది తప్పుగా డెఫినెట్గా పోర్ట్రే అయింది. డెఫినెట్గా చాలా నెగిటివ్గా పోర్ట్రే అయింది. అండ్ మాట్లాడితే ఇలా హగ్ ఇచ్చేయడం ఇదంతా కూడా నెగిటివ్గా పోర్ట్రే అయ్యింది. బట్ అది అక్కడితోనే ఆపేద్దాం. తగ్గిందేమో, డెఫినెట్గా దానివల్లే తగ్గింది. సిరి ఈజ్ ద గేమ్ చేంజర్. సన్నీ విన్ అవ్వడానికైనా కారణం సిరియే, షణ్ముఖ్ సెకండ్ వస్తున్నాడంటే కారణమైన సిరియే. రవి గారిది అన్ఫైరే, అది నాకు తెలుసు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, బట్ నేను ఎక్కువ మాట్లాడకూడదు. చాలా బాగుంది ఆయన, నిజానికి ఆయన జెన్యున్ ప్లేయరే. కానీ నీకు ఒకటి చెప్తా చూడు, ఎప్పుడు ఏ ప్లేయర్కైనా బిగ్ బాస్లో మొదటి 8 వారాల్లో ఎంత గ్రాఫ్ వస్తుంది అనేది లాస్ట్ 7 వారాలను డిసైడ్ చేస్తుంది. శ్రీరామ్ గారికి వచ్చిందే లాస్ట్ 4 వారాల్లో. సో అక్కడ దెబ్బ అయిపోయింది. లేని ముందు వచ్చి ఉంటే డెఫినెట్గా ముందు సరైన ఫుటేజ్ పడి ఉంటే ఎక్కడికో వెళ్ళేది, ఆయనే విన్నర్ అయ్యేవాడు. కానీ ఇప్పుడైతే నో ఛాన్స్ అసలు. టాప్ 1 సన్నీ విన్ అవుతాడు. ఇంకా దానికి డెఫినెట్గా దానికి ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో కోపము, కొట్లాట ఫుల్ ఉండే. మెయిన్ లాస్ట్ బిగ్ బాస్ చూస్తే కూడా మనకు రాహుల్ ఎట్లా విన్నాడో సేమ్ అదే ఇంటెన్షన్తో పోతుంది అది. దానివల్ల అందరూ కూడా అడక్ట్ అయిపోయారు ఆయనకు. ఆయన ప్రేమ, ఫ్రెండ్షిప్ కానీ సూపర్ ఉంది. ఆయనకు డైలీ ఓట్స్ చేస్తూ ఉంటాం మేము, మా ఫ్యామిలీ ఎంటర్ ద ఫ్యామిలీ. చన్ను గేమ్ ఆడతాడు కానీ సిరి వచ్చేసి అగ్గులు గిగ్గులు అనడం అని చాలా ఫ్యామిలీ దెబ్బపడిపోయి అందరూ హోటల్ వేయడం మానేశారు. కాకపోతే ఆమె వల్లనే వీడు వెనకబడిపోతుండు. దానివల్ల మానస్ అన్నీ ఇంకా అది బయట కూడా అట్లా ఉంటే ఇంకా సూపరు, లోపల అట్లా ఉందంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండ్ చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళ వల్ల మెసేజ్ అనేది సూపర్ వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు బాండ్ నుంచే మెసేజ్ వస్తుంది, ఇంక మిగతా వాళ్ళది వేస్ట్. శ్రీరామ్ చంద్ర ఫస్ట్ 14th వీక్నే పడిపోయాడు. ఆయన లేచాడు, 4th వీక్లో లేచాడు కానీ మళ్ళీ పడిపోయి ఆయన ఇటు కాకుండా అటు కాకుండా ఫ్రెండ్షిప్ మధ్యలో ఇటు చెప్తున్నాడు విషయాలు, ఇటు చెప్తున్నాడు. దానివల్ల ఆయన ఓట్లు దెబ్బడ్డాయి. రవి అనేది ఒక పక్కన తీసేస్తారు రవికి. ఆయన మాట్లాడే విధానం కానీ అనుకుంటారు చాలామంది, కానీ అది తప్పు. జెన్యున్గా ఆడాడు కానీ ఓట్లు తక్కువ పడ్డాయి ఆయనకు, అంతే. అది తప్పు అది అట్లా అంటది. కానీ ఆయన షో చేస్తుండే కాబట్టి, షోలో కనబడుతుండే కాబట్టి అట్లా అంటున్నారు జనాలు తప్ప మిగతాది ఏం ఇంటెన్షన్ లేకుండా. సన్నీగా బయటికి వస్తే ఇంకా మేము రచ్చ చేస్తాం మా ఫ్రెండ్షిప్ తరఫు నుంచి, అది కన్ఫర్మ్. అది సిరిని చూస్తేనే అందరు కోపపడుతున్నారు. ఇంకా సిరి ఉండడం ఇప్పటి వరకు ఉన్నదంటే గ్రేట్. ఇక ఆమె వెళ్ళిపోవాల్సింది, అప్పటికి ఆమె తీసేసేయాలి. అట్లా ఉన్నారని మరి ఇంతవరకు ఫ్యామిలీ కూడా కొంచెం లోన్గా ఫీల్ అవుతున్నారు ఆమె ఉండడం వల్ల. ఎందుకున్నది సిరి అని చెప్పేసి ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వస్తుంది, హగ్గు ఫ్రెండ్షిప్ హగ్ అని చెప్పి. వీడు షణ్ముఖ్ దూరం పెడుతున్నాడు కానీ అది మీద పడుతున్నది. అది మనకి షణ్ముఖ్కి కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. అస్సలన్నా అది ఉండదు, అది మాట్లాడలేదు, అది ఉండదు కూడా. అది బయట సిరి క్యారెక్టర్ లాంటిది కాదు. దగ్గర ఉన్న ఎవరు మంచిగా కనబడితే వాళ్ళ పైనే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఆమె మంచిది కాదు. బయటికి వస్తే అది చాలా ఫేక్. రాహుల్ కూడా ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు కదా, ఆమెతో ఉన్నాడు కానీ అంత ఫేక్ కదా. ఇది ఎవరు వాళ్ళే ఉన్నారు, బయటకు వచ్చినాక అట్లా ఏముండదు, జెన్యున్గా ఉంటారు అందరు. సన్నీ విన్నర్, డెఫినెట్గా సన్నీ విన్నర్. షణ్ముఖ్ పోయాడు, ఎప్పుడో పోయాడు, మనుషుల నుంచి పోయాడు అందరికి. షణ్ముఖ యూట్యూబ్ వర్షన్ వరకే ఉంటాడు ఆయన, కానీ ఆయన వచ్చి మళ్ళీ బ్యాడ్ నేమ్ వచ్చింది ఆయనకు. అది ఇప్పుడు యూట్యూబ్ కూడా కొంచెం ఆయన డల్ అయిపోతుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. బిగ్ బాస్ సీజన్ 5 అండి.
లైక్ ఫస్ట్ నుంచి కూడా వీక్ బై వీక్ చూస్తూనే వస్తున్నాము. బట్ దిస్ ఈస్ ఇన్ ద లాస్ట్, అంటే ఏమంటే మన ఆఖరి ఘట్టం వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ యునో సన్నీప్ ఇది అయితే కావచ్చు, షణ్ముఖ్ అండ్ మానస్, రియల్లీ మానస్ని అయితే ఇన్ని ఎపిసోడ్స్ ఇంత ఫైనలిస్ట్, హీఈస్ వన్ అమంగ్ ద ఫైనల్ టాప్ 5. సో ఈ టాప్ 5లో ఉంటారని అసలు అయితే అనుకోలేదండి. బట్ హీ డిడ్ ద బెస్ట్. ఫస్ట్ నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ క్యాల్కులేటెడ్గా రావటము, మైండ్ మెచ్యూర్డ్ గేమ్ని పర్ఫామ్ చేయటము, ఐ థింక్ దట్ ప్లే హ్యాస్ మేడ్ హిమ్ వన్ అమాంగ్ ద ఫైనలిస్ట్ అనిపించింది. అండ్ షణ్ముఖ్ లైక్ ఏమంటాము కైండ్ ఆఫ్ ఇది ఒక అటు వదలకుండా ఇటు వదిలిపెట్టకుండా లాక్కోవటం, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఆరాని క్రియేట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఇది ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు, మరి బయట ఉన్న వాళ్ళని ఏమంటారో తెలియదు, అక్కడ లోపల రీలా అన్నట్టుగా కైండ్ ఆఫ్ ఇది తీస్తూ ఉంది. బట్ చూస్తుంటే సన్నీ ఈజ్ గోయింగ్ టు బీ ద ఫైనలిస్ట్ ఉన్న వాటిల్లో అనిపిస్తుందండి. ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో చూస్తుంటే సన్నీ హీఈస్ గోయింగ్ టు బీ ద టైటిల్ విన్నర్ అనిపిస్తుంది. బట్ తెలీదు, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైతే మనం ఫైనలిస్ట్ అనుకుంటాం వాళ్ళకి ఎటువంటి ప్రలోభాలు వస్తాయి, మనీ ఇచ్చేసి ఆ మనీని ప్రలోభ పెట్టేసి తీసుకునే ఒక కన్ఫ్యూషన్, ఒక క్లమ్జినెస్ అనేది క్రియేట్ అవుతుంది దాంట్లో. బట్ హోప్ ఇప్పటికున్న టిల్ టుడే వరకు అయితే సన్నీ హీల్ బి ద వన్ అనిపిస్తుంది ఫైనల్లీ. చూడాలి. బట్ మానస్ గారిని కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. బట్ టు బీ ఫైనలిస్ట్గా రావాలని చెప్పేసి బోస్టోస్ కప్ తీసుకురావాలనేసి. అండ్ కన్వేయింగ్ అవర్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ స్పెషల్ విషెస్ టు మానస్. హీస్ గుడ్. ఇప్పటికి టాప్ 5లో రావడం కూడా అంత ఈజీ కాదు. హీఈస్ దేర్ అండ్ వాళ్ళు ఒక టీమ్గా కూడా ఆడుతున్నారు. మొన్నటి వరకు టీమ్గా కూడా ఆడారు, వీళ్ళొక టీమ్గా వాళ్ళొక ఇదిగా. హీఈస్ దేర్. బట్ చూడాలి ఎలా ఉంటుందనేది. గేమ్ ప్లే లాస్ట్ గేమ్ అవుతుంది అనేది శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ, మానస్ అండ్ దిస్ థింగ్. బట్ ఈ సీజన్లో కొంచెం ఏమంటాం ఫైనలిస్ట్కి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మనకి మెగాస్టార్ గారు వచ్చారు. ఈ గెస్ట్లుగా కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందు మన ఏదైతే ఫైనలిస్టులు ఉన్నారో మన ఫైనలిస్ట్ అందరికీ కూడా ఓకే కప్ తీసుకొని వస్తున్నారు, అందరితో అయిపోతుంది. కానీ దాని తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి లైఫ్ చేంజింగ్ అయితే ఏం లేదు. ట్రూలీ లైఫ్ చేంజింగ్ అయితే ఏం లేదు. సో ఇది వస్తున్నారు, ఆ ఫేమ్ అనేది ఆ సీజన్ టైటిల్ అంతకే కన్స్టెంట్ అవుతుంది తప్పించి మూవీస్లో కానీ ఇంకా వేరే చోట్ల కానీ ఇంకెక్కడ చూడట్లేదు. సీజన్ బిగ్ బాస్ సీజన్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఏంటన్నీ ఇప్పిచేస్తారు. ఎప్పుడైతే మనకి క్రేజ్ కావాలి, వ్యూస్ కావాలనుకున్నప్పుడు నెగిటివ్ షేడ్స్ని కానీ లేదా ఉన్న వాళ్ళు ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ని కానీ చూపించడం జరుగుతుంది. బట్ ఒకసారి ఏదైతే ఉంటుంది బిగ్ బాస్ లోపలికి వెళ్తే వెళ్ళినంత హుషారుగా బయటికి అంత ఫ్రెష్గా రారు అనేసి, ఆ క్రేజ్ కానీ ఇది కానీ పోయి వస్తుంది అనేసి. బట్ ఎవరి కంటెస్టెంట్లో కూడా కనబడుతుంది. దట్ మే బీ ద రీజన్ మెనీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ బిగ్ బాస్ అని. దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్. బట్ ద థింగ్ ఏంటంటే యాంకర్ రవికి ఎక్కువ రెమ్యునరేషన్, ఎవరైతే ఇప్పుడు ఈ టైటిల్ విన్నర్ ఈ అవార్డ్ మనీ కాకుండా రెమ్యునరేషన్ ఇన్ని రోజులు ఉన్నందుకు ఇంత అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇతనికి ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ రెమ్యునరేషన్ పే చేయాల్సి వస్తుంది. అందుకని అతను ఎలిమినేట్ చేస్తారని ఒక ఇదైతే కూడా ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ హీస్ అవుట్. బిగ్ బాస్ ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ అండి. ఇప్పుడు ఫైనల్గా చూసేసరికి ఎంటర్టైన్మెంట్. ఎవరింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉండే కష్ట నష్టాల కంటే కూడా పక్కింట్లో ఏం జరుగుతుంది దాని మీద కుతూహలం ఆతృత ఎక్కువ ఉంటుంది. అదే పెట్టుబడిగా బిగ్ బాస్ అనేది నడుస్తుంది. సో దట్స్ ద థింగ్. దానికోసం అనేది వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా పెట్టేసి చేసుకొని కొట్టుకొని లాక్కొని పిక్కోవాల్సినంత అయితే కాదు. బిగ్ బాస్ మీరు ఏ జోనర్లో పెడతారు? ఇన్ఫోటైన్మెంటా, ఎంటర్టైన్మెంటా? కంప్లీట్లీ ప్యూర్ అండ్ ప్యూర్ ఇది ఎంటర్టైన్మెంట్ కింద తీసుకోవచ్చండి. ఎంత కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించట్లేదు. సో దిస్ సీజన్ అయితే కొంచెం అంత అట్రాక్టివ్గా, ఇంతకుముందు హోస్ట్గా చూస్తే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ ఉంది, అట్రాక్టివ్నెస్ ఉంది. బట్ ఓకే, ఎంత కంపేర్ టు ప్రీవియస్ సీజన్, దిస్ సీజన్ టు సీజన్ ఏం మార్పు చూసారు బిగ్ బాస్? సీజన్కి వచ్చేసరికి బిగ్ బాస్ 5 సీజన్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ ఇంతకుముందు సీజన్స్లో ఒక కామన్ ఆడియన్స్ వాళ్ళు కూడా చూసాము. బట్ ఈ సీజన్స్లో వచ్చేసరికి ఎక్కడో ఒక చోట పేరు మోసిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి యాంకర్ రవి కావచ్చు, వీళ్ళు కావచ్చు, లాసే వాళ్ళు, ఇంతకుముందు సీజన్స్లో ఉన్న వాళ్ళు, లేదా డిఫరెంట్ ఫెమిలియర్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ ఈ సీజన్లో సేమ్ థింగ్. బట్ హోపింగ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్. అసలు ఏమీ తెలియని వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఎంతో కొంత న్యాచురాలిటీ ఉంటుంది. ఏదైతే మన పుష్పాలు చూస్తే న్యాచురాలిటీ కైండ్ ఆఫ్ థింగ్, ఆ కైండ్ ఆఫ్ న్యాచురాలిటీ ఉంటుంది. కామన్ ఆడియన్స్కి ఎప్పుడైతే మనం స్థానం కల్పిస్తామో అది నిజమైన సీజన్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఫేమ్ అయిన వాళ్ళని డిఫేమ్ చేసినట్టే ఉంది కదా, పిచ్చి వాళ్ళకి ఉరిగేదేం లేదు దీని నుంచి. అవును, కోవిడ్ ముందు లేని ఆడియన్స్ కోవిడ్ తర్వాత యాడ్ అయ్యారంటే కదా, అంటే వాళ్ళ ఇంట్లో లాక్డౌన్ అయిపోయి ఉండడము, వాళ్ళు బిగ్ బాస్ ఫీల్ అవ్వడము,
సో వాళ్ళతో వాళ్ళు రిలేట్ అయ్యారంటే నిజమే. హానెస్ట్లీ దట్ మే నాట్ బి ట్రూ బికాస్ ఎందుకంటే ఈ సీజన్ అంత అట్రాక్టివ్ లేదండి. ఈవెన్ కమింగ్ టు మీ ఇంతకుముందు సీజన్స్ అయితే స్కిప్ చేయకుండా చూసాము. ప్రతి సీజన్ కూడా ఫాలో అయ్యాము, డే టు డే అప్డేట్స్ ఫాలో అయ్యాము. ఈ సీజన్ ఏంటంటే ఓన్లీ సాటర్డే సండేస్ తప్పించి ఎక్కువగా చూడాలంటే కూడా అంతగా ఇంట్రెస్టింగ్గా ఇంప్రెసివ్గా అంత ఎంటర్టైన్మెంట్గా కూడా అంతగా లేకుండే. ఇప్పుడు పార్టిసిపెంట్ పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ లో ఉండడం అంటే ఒక ఎంజాయ్మెంట్ ఉండడమా, జైల్లో ఉండడం? ఖచ్చితంగా జైల్లో ఉండటమే, జైల్లో ఉంటే ఎంజాయ్ చేయటమే. కానీ అంటుంటారు అది వాళ్ళు చేస్తుంటుంది దే విల్ బీ ఇన్ కమ్యూనికేట్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని అది అని చెప్పేసి ఏదో వాళ్ళు డైరెక్టర్ కట్ యాక్షన్ చెప్తే ఎలా ఉంటుంది అనేసి. బట్ ఇంతకుముందు నాకు కొంచెం ఆ గంగా ఉన్నప్పుడు లేదా కొంచెం కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. బట్ ఈ సీజన్లో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఖచ్చితంగా లోపించిందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక కామన్ ఆడియన్స్కి ఒక ఏమి ఊరి పేరు తెలియని ఒక కామన్ ఆడియన్స్ తీసుకొచ్చి చేస్తామో అతనికి ఎంతో కొంత ఇచ్చినట్టు అవుతుంది. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని అంతగా ఫ్రెష్నెస్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ లో మీరు ఏం మంచి మార్కులు కోరుకుంటారు? ద మేజర్ మార్పు కోరుకునేది ఏంటంటే ఒక కొత్త ఆడియన్స్ని, ఇద్దరు ముగ్గురు ఏదైనా ఒక ఫ్యామిలీ వాళ్ళు పెట్టినా కానీ ఒక కొత్త ఆడియన్స్ని, ఫ్రెష్నెస్ని, ఒక కామన్ ఆడియన్స్ని, కామన్ కంటెస్టెంట్లుగా తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే జనాలకి ఆల్రెడీ యాంకర్ రవి వీళ్ళందరూ రోజు స్క్రీన్ ఓపెన్ చేసి టీవీ ఓపెన్ చేసి సుమా గారు యాంకర్గా, రవి గారు, ప్రదీప్ గారు అందరూ కనపడే వాళ్ళే. వాళ్ళు మళ్ళీ చూడడానికి బిగ్ బాస్ సీజన్ పెడతారనుకోవడంలో అది అంత ఫులిష్నెస్ ఇంకోట్లేదు. ఏదైనా కొత్త టాలెంట్ని, ఒక కొత్త కామన్ పీపుల్ని తీసుకొచ్చి కంటెస్టెంట్గా ప్రవేశపెడితే దట్ విల్ బి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నాగార్జున గారు హోస్ట్గా ఎన్నో సీజన్స్ నుంచి కూడా రెగ్యులర్ హోస్ట్ అనేది ఫ్రెష్నెస్ ఏం లేదు. సో దట్ మైట్ బి కొత్తగా ఇంకేమైనా కొంచెం డిఫరెంట్గా ఉన్న టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా తీసుకొచ్చిన బాగుంటుంది. ఫ్రెష్నెస్, కొత్తదనం కావాలి సార్. యా ఉన్నదండి. ఇప్పుడు మానస్ కార్తిక్ సంథింగ్ ఏదో కొంచెం ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంటుంది అని చెప్పేసి వింటూ ఉన్నాము. దట్ కైండ్ ఆఫ్ ఇవన్నీ కాకుండా కొత్త ఎప్పుడైతే ఇంతకుముందు సీజన్స్లో మనకు కామన్ ఆడియన్స్ తీసుకొచ్చారు. కత్తి మహేష్ గారు కూడా వచ్చారు సంథింగ్ డిఫరెంట్ ఆ సీజన్ నుంచి ఆయనకి హీ గాట్ ద ఫేమ్. సో లైక్ దట్ కొంత డిఫరెంట్ ఫ్రెష్నెస్ని తీసుకొస్తే బాగుంటుంది. కామన్ ఆడియన్స్ని కంటెస్టెంట్గా ప్రవేశపెడతారని నెక్స్ట్ సీజన్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆర్జే కాజుల్ లేదా ఇంకో యాంకర్ వీళ్ళందరూ మనం చూస్తున్నాం. షణ్ముఖ్, యూట్యూబ్లో వీళ్ళందరూ మనం చూస్తూ ఉండేది. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ బిగ్ బాస్లో పెట్టి వాళ్ళని చూపించడం ఏముంటుంది, కొత్తగా ఏముంటుంది కదా. వాళ్ళని ఎలాగో యూట్యూబ్లో చూస్తున్నాము. సో వాళ్ళు అలా కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా అసలుకి స్క్రీన్కి కొత్తదనం యాడ్ అయ్యేలాగా కొంచెం న్యూ ఫ్లేవర్ యాడ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో, నో. Major audience obviously will be the household thing and ఇట్లా అట్లా అనుకోవట్లేదు. ఈవెన్ మెనీ ఎంప్లాయీస్ ఇంతకుముందు సీజన్స్ని దే రెగ్యులర్లీ ఫాలోడ్ ద ఏదైతే డైలీ వచ్చే ప్రతి షోస్ని కూడా ఫాలో అయ్యారు ఇంతకుముందు షోస్ని. బట్ ఈ సీజన్లో ఆ ఫాలో అప్ అనేది లేదండి. దట్ థింగ్ రెగ్యులర్ ఆడియన్స్ అంటే ఇంకా తప్పదు అనుకున్నట్టుగా ఇంకా ఏది ఎంటర్టైన్మెంట్ లేక దానికి పోవడం తప్పించి అన్నట్టుంది. టు బీ హానెస్ట్, ఒకవేళ బిగ్ బాస్లో నాకు ఆఫర్ వచ్చినా కానీ తీసుకోవడానికి సంకోచిస్తాను. ఎందుకంటే బిగ్ బాస్లో మనకి ఎప్పుడు మంచి గడప దాటే లోపల చెడు ఊరంతా తిరిగి వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఒక రేటింగ్ కావాలన్నా కానీ అదే కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న మంచిని ఎవరు చూపించరు. వాడి అమ్మ అంటే ఎవరు చూపించరు. నీ అమ్మ అన్నాం అనుకోండి వెళ్ళిపోయిద్ది. అదే ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టి చూసించేది అది. సో టు బీ హానెస్ట్, ఒకవేళ బిగ్ బాస్లో ఆఫర్ వచ్చినా కానీ నేనైతే ఆలోచిస్తాను. ఇట్ డిపెండ్స్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కంటెస్ట్స్. థ్యాంక్ యూ. టాప్ 5లో సన్నీ, సిరి, శ్రీరామ్, మానస్ ఉన్నారు కదా. వాళ్ళల్లో టాప్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? హాయ్ అండి, నేనైతే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా వాచ్ చేస్తున్నాను. చాలా బాగుంది. అంటే ఎందుకంటే అది కూడా ఒక సినిమా అంటే 2 గంటలు అయిపోద్ది. కానీ అది 100 రోజుల లోపల ఉండాలి, బయటికి రావాలి. అందులోకి చాలా కష్టం. అంటే వాళ్ళు చెప్పే బాధలో అంటే మంచంలో ఉంటాయి కానీ వాళ్ళు చెప్తారు కదా బయటికి బాత్రూమ్ 3 వాడతారంట వాళ్ళు చెప్పేది, మనం చెప్పేసి చేస్తున్నాం. కానీ లాస్ట్ నోట్లో మనకు సన్నీ, నేను అయితే సన్నీ వస్తాననుకుంటున్నాను. హాయ్ సన్నీ, నేను నాకు తెలుసు, నేను తెలుసుకోవడాను, నేను వద్దామని ప్రయత్నం చేశాను. నాకు కొంచెం షూటింగ్ వల్ల రాలేకపోయాను. సన్నీ కంగ్రాచులేషన్స్, నువ్వే విన్ అవుతావు ఖచ్చితంగా. ఎందుకంటే నీ ఫస్ట్ నుంచి నీ నడక, నీ మాట తీరు చూస్తున్నాను, చాలా బాగుంది. చాలా అంటే చాలా, అంటే మనకు కావాల్సింది అదే, ఒకరిని ఎదిరించి చేయడం కాదు. చాలా మనస్తత్వం మంచివాడివి నేను చూస్తాను. కాబట్టి విన్నర్ ఇస్ సన్నీ, కంగ్రాచులేషన్స్. షణ్ముఖ్ కూడా అన్ని ఓట్లు పడుతున్నాయి కదా. షణ్ముఖ్ సన్నీ ఇద్దరికి టఫా ఫైట్ ఉంది అంటున్నారు. అవును, మీరేమో సన్నీ అంటున్నారు. అవును, కూడా అంత క్రేజ్ ఉంది. షణ్ముఖ్ కూడా దాన్ని ఈక్వల్గా ఉన్నాడు. షణ్ముఖే గెలుస్తారని షణ్ముఖ్ ఫ్యాన్స్ అంటున్నారు. అవును, అంటే షణ్ముఖ్ అంటే మనం చాలా ఇట్లా చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ఉంటాం సినిమాలో. కానీ ఒకలే హీరో
ఇద్దరు ఉన్నా సరే నాకు తెలిసి నేను సన్నీ అనుకుంటున్నాను. షణ్ముఖ్ కూడా చాలా బాగా చేశాడు, కానీ షణ్ముఖ్ మీద సన్నీ కొంచెం తన నడిచిన తీరు, మాట తీరు అందరిని ఆకట్టుకుని తను, ప్లస్ ఓట్లు కూడా చాలా బాగా వస్తాయి సన్నీకి బాగా వస్తాయి. అంటే అందులో ఇంత లాస్ట్ వరకు నిలబడగలగాలంటే అంతమంది వచ్చి ఫస్ట్ సెకండ్ వెళ్ళిపోతున్నారు, కానీ ఎందుకంటే లాస్ట్ వరకు 5 నిలబడ్డాడు. 5 నిలబడితే ఫస్ట్ సారిగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రవిది అన్ఫైర్ అంటున్నారు కదా, రవి ఎలిమినేషన్ గురించి మీరు ఏం మాట్లాడతారు? రవి గురించి లేదు, రవి అన్ఫైర్ అంటే అది నేనేం చేయను, అదేం కాదు. అది అక్కడ ఆటను బట్టే, ఓట్లను బట్టే వస్తుంది. అంతేగాని ఎవరో ఏం చేసేస్తే చాలా మంది అంటున్నారు బిగ్ బాస్ అంటే నిజం కాదు, అదంతా ఒక ట్రాష్ అంటున్నారు, కానీ ఆ ట్రాష్ మీద ఎప్పుడు కాదు అది ఒక కథాంశంతోనే వెళ్తుంది. అది అంటే ఫస్ట్ వాళ్ళు అనుకున్నది సభ వాళ్ళు బయట మాట్లాడడానికి లేదు ఎవరును, ఒక ఫోన్ అని ఇదని, అంతేగాని నేను ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్ అంటున్నారు, స్క్రిప్ట్ కూడా కాదు అది. ప్లస్ రవి గారిది నేను అన్నాను, కానీ అది కాదు. అది ఏంటంటే ఓటింగ్ శాతం, ఆ శాతం, ఈ శాతం మొత్తం. ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఈ బిగ్ బాస్ అందరిని కూడా బాగా ఎంకరేజ్ చేసింది. అందరూ ఎక్కువ యూట్యూబ్ వాళ్ళే ఎంకరేజ్ చేసింది ఇందులో. అంటే మరీ సినిమాలో చేసిన వాళ్ళు వాళ్ళనే కాదు, అందరూ యూట్యూబ్లో బాగా పేరు వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసింది, పెట్టింది. ఇందులో మటుకు ఎటువంటిది ఇది లేదు, ముందుకు వెళ్తుంది. సన్నీ ఈజ్ బెస్ట్. షణ్ముఖ్ సిరి వాళ్ళ రిలేషన్ మీద ఏమంటారు? అది హక్కులు కిస్లు జనాలకి బాగా పోర్ట్రేట్ అయింది. వాళ్ళ తల్లి సిరి ఒక తల్లి కూడా వచ్చి కూడా తల్లి నచ్చట్లేదు. దాని గురించి అంటే అగ్గులు అంటే మనం చూస్తున్నాం, మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఫస్ట్ దాంట్లో నుంచి ఏదో ఒక జంట అవుతుంది. అది చాలామంది స్క్రిప్ట్ అనేది నేను అనుకోను. అంటే అప్పుడు రాకుండా లోపలికి ఇలాగ ఏంటంటే మాట తీరుని బట్టి, వాళ్ళ చేతను బట్టి కొంచెం రిలేషన్ పెరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఉన్నారు, అవును అవునవును. మనస్పర్ధలు అంటే వస్తాయి, మరి రాకుండా ఉండవు. అంటే ఇప్పుడు మనం బయట మాటిస్తాం, తీరా మన లోపలికి వెళ్ళాక అంటే ఇప్పుడు అక్కడ కెమెరాలు ప్రతిదీ వాచ్ చేస్తుంది. అంటే మనం ఎక్కడికో గదిలోకి వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు, ప్రతిదీ కెమెరా వాచ్ చేస్తుంది. మరి దాన్ని బట్టి వాళ్ళు కూడా మసులుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తినను నమ్మి తను ఉంది, తను నమ్మి తను ఉన్నాడు. మరి దాన్ని బట్టి కొంచెం అంటే బయట చెప్పిన దాన్ని బట్టి అది ఒక కథాంశం అన్న కథ కాదు, అది నేను నిజమే అనుకుంటున్నాను నేనైతేను. దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఏదైనా ట్రాష్ ఇదన్నా సరే అది లోపలైతే ఫస్ట్ నుంచి 1, 2, 3, 4 నుంచి జరుగుతూనే ఉంది ఒక జంట. మరి అది మరి నిజం అనుకుంటాను. దాన్ని బట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళ జీవితం ఏంటనేది బయటకు వచ్చాక. అంటే కొంచెం మాట పడకుండా ఇది అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. హాయ్ అండి, బిగ్ బాస్ అభిమానులు అందరికీ నేను చెప్పేది ఒకటే, సూపర్ అండి. మీరు వేసే ఓటింగ్లు చాలా న్యాయంగా వేస్తారు. అంటే మీకు నచ్చిన వాళ్ళు కాబట్టి వేస్తారు. ఓటింగ్ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఏదో తప్పు జరిగిందన్న తప్పు కాదు, అది నాకు తెలుసు. దానికోసం గురించి బిగ్ బాస్ గురించి నాలో నేను 3లోకి నేను సెలెక్ట్ అయినా, నేను టీవీలోకి వచ్చిన నాకు తెలుసు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల నేను బిగ్ బాస్ మిస్ అయ్యాను నేను. ఓకే, నాకు తెలుసు దాని గురించి వాళ్ళు చెప్పిన మాట కూడాను. ప్లస్ ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైనది, చూసి వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి వేయండి, అంటే వేరే వాళ్ళని కాదు, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. ప్లస్ విన్నర్ ఇస్ సన్నీ. బ్రో ఆబ్వియస్ థింగ్ ఏంటంటే సన్నీనే విన్ అవుతాడనమాట. ఇది మనకు ఒక సెకండ్ వీక్ నుంచి ఇది మనకు తెలుసు. ఎప్పుడైతే సన్నీ సిరి ఇష్యూ అయింది కదా, అప్పుడు యాక్చువల్లీ సిరి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, కానీ ఆ ఇష్యూ ఇప్పటి నుంచి ఫిక్స్ అనమాట, సన్నీనే గెలుస్తాడు అని. కాకపోతే ఒక 4 to 5 వీక్స్ బ్రో కొంచెం షణ్ముఖ్ డామినేషన్ ఎక్కువ ఉంది సీరియస్గా చెప్పాలంటే. ఎందుకంటే లైక్ తనకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్, లేకపోతే సూర్య ఇట్లాంటి వెబ్ సిరీస్ లవ్ కానీ, లేకపోతే యాక్చువల్లీ తన తీసిండే వీడియోస్ వాళ్ళు వచ్చిండే ఫ్యాన్స్ కానీ షణ్ముఖ్ ఉంది. కానీ సన్నీ అవన్నీ దాటుకొని వచ్చినాడంటే నిజంగా సన్నీని మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్ అని నేను చెప్తాను నేను. బ్రో ఇదంతా పక్కన పెట్టేస్తే లైక్ ఇప్పుడు బిగ్ బాస్ గురించి చెప్పాలి అంటే, బిగ్ బాస్ అనేది ఒక కమర్షియల్ మూవీ లాగా బ్రో. అంటే ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీలో ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ ఎలా అన్నీ ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తారో, బిగ్ బాస్ అనే ఒక దాంట్లో ఒక కంటెస్టెంట్ విన్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలన్నమాట. లైక్ ఎలా అంటే ఫ్రెండ్షిప్ చేసే క్వాలిటీ కానీ, లేకపోతే యాక్చువల్లీ ఫిజికలీ టాస్కులు బాగా ఆడడము, మెంటలీ స్ట్రాంగ్గా ఉండడము, ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండడము, సైకలాజికలీ బాగా సూపర్ సెన్సిటివ్గా ఉండడం కానీ, సో ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ కలిస్తేనే డెఫినెట్లీ విన్నర్ అవుతాడు. సో అన్ని క్వాలిటీస్ సన్నీలో ఉన్నాయి డెఫినెట్లీ చెప్పాలంటే. కాకపోతే పక్కన ఒక గర్ల్ ఫ్రెండ్ లేదంతే కానీ, సో ఈ ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ తన టాస్కులు బాగా ఆడే విధానం కావచ్చు, అందరిని ఎంటర్టైన్ చేసే విధానం కావచ్చు, తను కామెడీ చేసే విధానం కావచ్చు. నాకు సెకండ్ వీక్ నుంచి నాకు సన్నీనే నచ్చుతున్నాడు బ్రో. ఏదో ఫస్ట్ వీక్ ఒక్కటి కొంచెం యాక్చువల్లీ సన్నీ కొంచెం కవరేజ్ తక్కువ వచ్చింది, కానీ సెకండ్ వీక్ నుంచి నాకు సన్నీనే నచ్చుతున్నాడు. సో ఆబ్వియస్లీ సన్నీ నెంబర్ 1 ఫిక్స్, అది నెంబర్ 2 షణ్ముఖ్ ఫిక్స్, నెంబర్ 3 శ్రీరామచంద్ర ఫిక్స్, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 మాత్రం నాకు కొంచెం మానస సిరీనా, లేకపోతే సిరీనా మానస, ఇదొకటే నా పర్సనల్ డౌట్. కానీ సో ఇది ఆల్రెడీ ఫిక్స్ అనమాట ఇది సన్నీ విన్నర్ అనేది. అంటే బ్రో అంటే ఇప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నా పర్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు
నేను ఒక అమ్మాయితో మనం యాక్చువల్లీ మన ఫ్రెండ్ అయితే ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో అంతేగాని ఆ లిమిట్ దాటి నాకు ఎందుకో కొంచెం యాక్చువల్లీ కొన్ని ఫుటేజ్ నేను చూస్తానమాట, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అనమాట. ఏదో నుదుటి మీద ముద్దు పెట్టడం కానీ లేకపోతే అన్నెసెసరీ హగ్గింగ్స్ కానీ, సో ఎందుకని నాకు అనిపించింది. సో లైక్ అంటే షణ్ముఖ్ అంటే సిరికి ఓకే ప్లస్ అయిందనమాట. షణ్ముఖ్ పక్కన ఉన్నాడు, ప్లస్ సిరి కూడా ఇండివిజువల్ ప్లేయరే, తనను కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయలేం, తనను కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. సిరి కూడా డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ప్లేయరే. కాకపోతే షణ్ముఖ్ ఏంటంటే లైక్ ఈ సిరితో కాకుండా ఇంకా తను లైక్ అందరితో ఉండి సో ఒకవేళ జోక్స్ తను రిసీవ్ చేసుకోలేకపోతారు అనమాట చాలా సందర్భాల్లో. ఎలాంటి జోక్స్ వేస్తా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఇంతమంది మనం ఉంటాం కదా, ఫ్యామిలీ లాగా అనమాట. మనం ఒకరిపైన జోక్ వేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా, అదేవిధంగా వాళ్ళు మన మీద జోక్ వేస్తే మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ రిలేషన్షిప్ అంతా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఏదో కొంచెం యాటిట్యూడ్ చూపించి కొన్ని రోజులు కలవకుండా ఏదైనా జోక్స్ వేస్తే మీరు నా మీద మీరు జోక్స్ వేస్తానారా అన్నట్లు అట్లా రిసీవ్ చేసుకోకుండా, సో అట్లా ఉండడం అనేది నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. ఈ సిరి ఈ జశ్వంత్తో కాకుండా స్టార్టింగ్ నుంచి అందరితో బాగుండి ఇంకొంచెం యాక్టివ్గా ఉంటే డెఫినెట్లీ ఆ షన్నుని బీట్ చేసేవాడు ఉండేవాడు కాదనమాట. సన్నీ అనేవాడు సెకండ్ ప్లేస్ పడిపోయిండేవాడు కానీ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు కాదనమాట. కానీ సన్నీకి అది ఆపర్చునిటీ లాగా కలిసి వచ్చింది, అది బాగా యూజ్ చేసుకున్నాడు. సో డెఫినెట్లీ ఇది బ్రో ఎలా అవుతుందో అలా అవుతుంది అనమాట. సన్నీ విన్నరు, షణ్ముఖ్ రన్నరు, ఇది మ్యాటర్. నాగార్జున హోస్ట్ ఏ పార్షియాలిటీ అనిపించింది మీకు? మీరు అడిగినారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి చెప్పండి. అది ఇప్పుడు ఓటింగ్లో మనం ఇప్పుడు కొన్ని అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ 95% అట్లే జరుగుతుంది. దాంట్లో అసలు రవి 4th ప్లేస్ 5th ప్లేస్ కాదు కదా, 3rd ప్లేస్లో ఉండినారు దాంట్లో రవి. కానీ రవి బయటికి రావడం అనేది అంటే కొంతమంది ఎలా క్రియేట్ చేస్తారంటే రవి వాంటెడ్గా బయటకు వచ్చినాడు, ఎందుకంటే యాక్చువల్లీ తనకు గెలవలేని ఎట్లా హింట్ వచ్చేసింది, రవి వాంటెడ్గా వాళ్ళ డాటాని చూడాలని అది ఇది చెప్తున్నారు. కానీ దాని తర్వాత రవి బయటకు వచ్చి కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాడనమాట. ఇది వచ్చేసి సో ఇది నాకు ఈ రవి ఎలిమినేషన్ అనేది నేను ఆ విషయంలో నేను ఒప్పుకోలేకపోతాను నేను. బట్ ఓకే బ్రో, రవి ఉనినా మ్యాక్స్ అంటే టాప్ 5లో ఉండేవాడు కానీ టాప్ 3లో వచ్చేది కష్టమే కదా, ఎందుకంటే టాప్ 3 స్పాట్స్ ఎన్నో నెంబర్ ఆఫ్ వీక్స్ నుంచి ఫిక్స్ అనమాట. నెంబర్ 1 సన్నీ, నెంబర్ 2 షణ్ముఖ్, నెంబర్ 3 శ్రీరామచంద్ర, అది ఎప్పటి నుంచి అది ఫిక్స్ అనమాట. సో 4th or 5th వచ్చిండేవాడు రవి ఒకవేళ ఉనింటే. నాగార్జున హోస్టింగ్ అన్నారు బ్రో, అంటే హానెస్ట్గా చెప్పాలంటే సీజన్ 3తో కంపేర్ చేస్తే సీజన్ 5లో నాగార్జున గారు బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు హోస్టింగ్. అంటే ఎంతైనా నాకు పర్సనలీ నాకు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఇష్టం హోస్టింగ్లో, సెకండ్ నాని ఇష్టము. సో దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారు స్లోగా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు ఓకే. కాకపోతే ఇంకా ఎపిసోడ్స్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కొంచెం డీప్గా చూసి మనం ఎట్లా చూస్తాం ఆడియన్స్ మన ఎమోషన్స్ అనేది దాని మీద మనం పెట్టి చూస్తాం కదా. సో ఆ విధంగా లైక్ నాగార్జున గారు ప్రతి ఎపిసోడ్ చూసి అంటే కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం వీకెండ్ ఎపిసోడ్ చూసేది ఎందుకు బ్రో, నేనైతే ఎంటర్టైన్మెంట్ కోసం నేను చూడను అనమాట. నేను వచ్చే సండే కానీ సాటర్డే ఎపిసోడ్ కానీ మనం మండే టు ఫ్రైడే లైక్ కొన్ని మనకు సరిగ్గా నచ్చకుండా కొన్ని జరుగుతాయి కదా, ఆ క్వశ్చన్స్ అని చెయ్యాలా, హోస్ట్ చెయ్యాలా, ఆ హోస్ట్ ఆ క్వశ్చన్స్ చేస్తే చూస్తాము. సో అనే ఇంటెన్షన్లో మనం చూస్తామన్నమాట. అలాంటి క్వశ్చన్లు కొంచెం తక్కువ ఉంటుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ కానీ ముఖ్యంగా నాని అయితే అలాంటి క్వశ్చన్లు ఎక్కువ ఉండేది అనమాట. ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉండి ఆ క్వశ్చన్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు. సో నాగార్జున గారు బాగా క్వశ్చన్ చేయాలా, నెక్స్ట్ సీజన్ 6లో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని నేను కోరుకుంటాను. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేరు, ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ అనమాట, ఆయన లైనప్ మనకు తెలిసిండేది. ఏదో కొంతమంది విజయ్ దేవరకొండ అంటారు కానీ అది కూడా కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో నాని వస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట, క్వశ్చన్స్ అడిగే విధానం కావచ్చు. సో బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. నాగార్జున గారు ఉంటే హోస్టింగ్ డెఫినెట్లీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, హానెస్ట్గా చెప్తాను. బిగ్ బాస్ నుంచి అది 100% ఉపయోగపడుతుంది బ్రో. ఎందుకంటే ఏదైనా సరే మనకు యాక్చువల్లీ మనము ఉపయోగము నాన్ ఉపయోగము అన్నిట్లో ఉంటుందన్నమాట. ఉపయోగపడేటివి లేకపోతే యాక్చువల్లీ ఉపయోగపడకుండా ఉండేవి అన్నిట్లో ఉంటుంది. మనం చూసే విధానంలో ఉంటుంది, అది మనం చూసే పర్సెప్షన్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మనం యాక్చువల్లీ బిగ్ బాస్ చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట. లైక్ అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది వొకాబులరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట, వాళ్ళు యూస్ చేసే వొకాబులరీ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఇస్తున్నారు, మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు, మనం రిలీఫ్ చెందొచ్చు. ఓకే ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం ఇట్లా బ్యాలెన్స్ చేయాలా. ఒక మనిషి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీరామచంద్ర లైక్ అంటే తను తప్పు పడతానని కాదు, ఒక ఎపిసోడ్లో కొంచెం కాజల్ని కొంచెం డామినేట్ చేసేటప్పుడు కాజల్ చాలా స్ట్రాంగ్గా ఉండి అమ్మాయి అయినప్పటికీ మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండి లైక్ తను సపోర్ట్ ఇచ్చుకుంది అనమాట. అంటే బిగ్ బాస్ చూసి మనం కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఎవరన్నా మనల్ని ఒక మాట అంటానో మనం ఎమోషనల్ ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలి, అట్లాంటి మాటల్ని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, దానికి ఎలా తిరిగి మాట్లాడాలి అనేది మనం చేయొచ్చు అనమాట. డెఫినెట్లీ ఉపయోగపడే థింగ్ అయితే నా పర్సనల్ ఫీలింగ్. కొంతమంది నేను చూస్తాను అన్నమాట ఈ మధ్య యూట్యూబ్ తమిళలో ఇష్టం వచ్చినట్లు పెడతారు బిగ్ బాస్ ఇట్లాంటి షోలు ఎందుకు అని. అలా అంతా ఏం లేదనమాట, ఏ షో అయినా మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు షో నచ్చలేదా అంటే నచ్చకుండా ఉండేది బెటర్ అనమాట. వాళ్ళకి టీఆర్పీ వస్తుంది, వాళ్ళు చేసుకుంటారు, మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం చూస్తాం. అది బ్రో. బాలీవుడ్ బిగ్ బాస్కి టాలీవుడ్ బిగ్ బాస్కి
బ్రో బాలీవుడ్ బిగ్ బాస్ వచ్చేసి చాలా వరకు ఒక 70% స్క్రిప్టెడ్ అంటారు. మన తెలుగు బిగ్ బాస్లో ఏంటంటే లైక్ ఓన్లీ వీకెండ్ ఈ పర్టికులర్ హోస్ట్ వస్తాడు, మీరు ఈ సాంగ్ ప్రిపేర్ అవ్వండి, లేదా ఈ పర్టికులర్ గెస్ట్ వస్తాడు, మీరు వచ్చేసి ఈ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వండి, డాన్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు. అంతేగాని లైక్ బాలీవుడ్ బిగ్ బాస్ ఏంటంటే కొంచెం ప్రాపర్గా లైక్ ఆల్మోస్ట్ స్క్రిప్టెడ్ ఉంటుంది అని అంటారనమాట. 60 to 70% స్క్రిప్టెడ్ ఉంటుంది అంటారు. నాకైతే ఇది నాన్ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. ప్లస్ బాలీవుడ్లో ఏది బ్రో, బాలీవుడ్ అయినా బిగ్ బాస్, ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే పక్కనలో తెలుసుకునే విషయాలు అనమాట. సో వాళ్ళు వాళ్ళ పక్కనలో తెలుసుకుంటారు, మనము మన పక్కనలో తెలుసుకుంటాం. ఈ స్క్రిప్టెడ్ డిఫరెంట్ ఒక్క విషయంలో వేరియేషన్ అంతే, కానీ రిమైనింగ్ అంతా సేమే.